కృష్ణా జిల్లా గుడివాడలోని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు తెలుగు యువత ప్రయత్నం చేశారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారన్న మాట నాని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కొడాలి ఇంటికి వెళ్తున్న తెలుగు యువతను పోలీసులు అడ్డుకున్నారు. ఒకరినొకరు కాల్ చేసుకుందామని వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరారు టీడీపీ శ్రేణులు. జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి దగ్గర టపాసులు కాల్చారు తెలుగు యువత. పోలీస్ వ్యాఖ్యలపై పొట్లూరి దర్శిత్ మండిపడ్డారు. గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ దర్శిత్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమే అని దర్శిత్ హెచ్చరించారు. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం, దమ్ముంటే బయటకు రావాలంటూ నానికి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పుక్క కూడా పీకలేరు అని చిటికి నేలు చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమ్మల లోకములు లాక్కున్నాయంటాయా? సిగ్గుండాలి నీ బతుకి. ఇప్పటికైనా అర్థం చేసుకో, అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలి నాని ఎప్పుడు ఏం మాట్లాడాలా, అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నాం. 2021లో కొడాలి నాని సవాల్ ఇసిరాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం, కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు, పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక కొడాలి నాని ఇంటి దగ్గర పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, గుడివాడలో ఉన్నటువంటి మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాజేందర్ నగర్లో ఉన్నటువంటి కొడాలి నాని ఇంటికి తెలుగు యువత బృందం అంతా కూడా వెళ్ళింది. ఆయన్ని సన్మానించడం కోసం వెళ్ళింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సమయం వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని సవాలు చేస్తూ ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో గుడివాడలో ఉన్నటువంటి రాజేందర్ నగర్లో కొడాలి నాని ఇంటికి తెలుగు యువత నాయకత్వం కూడా వెళ్ళింది. పెద్ద ఎత్తున తరలి వెళ్ళిన తెలుగు యువతని అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. పోలీసులకి తెలుగు యువత నాయకులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరికొకరు సవాలు విసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. కొడాలి నాని ఇంట్లోనే ఉన్నారని తెలిసినటువంటి నేపథ్యంలో ఆయన సన్మానించడం, రాజకీయ సన్యాసం ఎప్పుడు స్వీకరిస్తారని చెప్పేసి అంశం గురించి మాట్లాడటం కూడా తెలుగు యువత కొడాలి నాని ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ఆపివేశారు. వారిని కొడాలి నాని ఇంటికి వెళ్లకుండా నిలుపుదల చేసిన నేపథ్యంలో పోలీసులకి తెలుగు యువత నాయకులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అదేవిధంగా కొడాలి నాని ఇంటికి వెళ్ళని నేపథ్యంలో కోడిగుడ్లు రాళ్లు కొడాలి నాని ఇంటి మీదకి విసిరినటువంటి తెలుగు యువత నాయకులు విసురుతూ జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అనే నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఒక్కొక్క దశలో చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. పోలీసులందరూ కూడా వచ్చినటువంటి తెలుగు యువత నాయకుల్ని నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా తీవ్ర ఆగ్రహంతోనూ ఆవేశంతో ఉన్నటువంటి తెలుగు యువత నాయకుల్ని పూర్తి స్థాయిలో అక్కడ కొడాలి నాని ఇంటిని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఆపివేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి షాపులో ఉన్నటువంటి కోడిగుడ్లు రాళ్లు కూడా కొడాలి నాని ఇంటికి విసిరేశారు. ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇది ఆరంభం
సంక్షేమం మాత్రమే ఇంకా ముందుంటది అని చెప్పేసి కొడాలి నానికి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి ఉద్రిక్త ప్రస్తుతమైన అక్కడ పరిస్థితులన్నీ కూడా పోలీసులు శాంతింపజేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో అటు తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు పైన, చంద్రబాబు కుటుంబం పైన కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు తెలుగు యువత కొడాలి నాని ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కొడాలి నాని ఇంటి దగ్గర తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే పరిస్థితులన్నీ కూడా శాంతించే, కానీ పోలీస్ పికెట్ అయితే కొడాలి నాని ఇంటి దగ్గర ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, శాంతి భద్రతలకి ఆటంకం లేకుండా పోలీసులు ఏర్పాట్లు అయితే చేశారు. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.